అదే కుంతల దేశంలో రామచంద్రాపురం అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో వెంకయ్యమ్మ అని పిలువబడే ఒక ముసలి అవ్వ ఉంది. ఆమె పండ్లమ్ముకుంటూ తన జీవనాన్ని గడుపుతూ ఉండేది. ఒకరోజు వెంకయ్యమ్మ దగ్గరకు రాజుగారి భటులొచ్చి, ఏంటి వెంకయ్యమ్మ, ఈరోజు బేరం బాగున్నట్లుందే? పండ్లు కూడా బాగా తాజాగా ఉన్నట్లున్నాయి. అవును దొరా, పండ్లు తాజావే. అయితే 2 గంపల నిండా పండ్లు సర్దివ్వు, రాజుగారికి తీసుకుని పోవాలి. అదెంత భాగ్యం! తీసుకొని వెళ్ళండి. కాని అంతకంటే ముందు కాసులిచ్చి మీకు ఎన్ని పండ్లు కావాలంటే అన్ని కూరగాయలు తీసుకుని వెళ్ళండి. అదేంటే ముసలీ, ఎన్నడూ లేనిది కొత్తగా కాసులిచ్చి తీసుకుని వెళ్ళమంటున్నావు? నీకు మతిగాని పోయిందా ఏమిటి? ఈ విషయంగాని రాజుగారికి తెలిసింది అంటే నీ పండ్లు దుకాణంతో పాటు నీ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి. జాగ్రత్త. అయ్యా, మీరిలా రోజూ వచ్చి కాసులివ్వకుండా పండ్లు తీసుకొని వెళుతుంటే నా కడుపు ఎలా నిండుతుంది దొరా? ప్రజలకు న్యాయం చెయ్యవలసి వచ్చిన రాజే ఇలా ప్రజల కష్టాన్ని దోచుకుంటే ఎలా? ఇటువంటి వక్రబుద్ధిగల రాజుని నేనెక్కడా చూడలేదు. మీరు నా ప్రాణం తీసినా సరే ఈరోజు మాత్రం కాసులు లేకుండా నా దగ్గర నుంచి పండ్లు తీసుకుని వెళ్ళలేరు. చూడు ముసలి, మేము నీ దగ్గర్నించి కూరగాయలు తీసుకుని వెళ్ళకపోతే రాజుగారు మా ప్రాణాలే తీసేస్తారు. మాకు కూడా మా ప్రాణాలు ముఖ్యమే కదా. దయచేసి రోజూ ఇచ్చినట్లే ఈరోజు కూడా కూరగాయలు ఇవ్వు ముసలి. లేదంటే మేము దౌర్జన్యంగా తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. మాకు అలాంటి అవకాశం నువ్వు ఇవ్వవు అనుకుంటున్నాం. ఇదంతా దూరం నుంచి చూస్తున్న బందిపోటు సైనికుల దగ్గరకు వచ్చి, ఇంత పెద్ద సామ్రాజ్యానికి రాజైన మీ రాజుగారు కేవలం ఒక గంపేడు పండ్లు కోసం ఒక ముసలి ఆవిడ పొట్టకొడుతున్నాడా? మర్యాదగా ఇక్కడ్నించి వెళతారా, లేదంటే నా చేతిదెబ్బ రుచి చూస్తారా? చూడు, నీకీ రాజ్యం కొత్తనుకుంటా. ఈ రాజ్యంలో పండే ప్రతి పంట మా రాజుగారి సొంతం. ఎంతటి గొప్ప జమీందారు అయినప్పటికీ మా రాజుగారికి సంపాదనలో సగం వాటా పన్ను కట్టాల్సిందే. నీకిక్కడి విషయాలు తెలియవు కాబట్టి మర్యాదగా నువ్వు వచ్చిన దారినే నీ ప్రయాణం కొనసాగించు. లేదంటే మా ఇద్దరి చేతుల్లో ఈరోజే నీకు ఆఖరి రోజవుతుంది. అవునా? చూద్దాం రండి, ఈరోజు ఎవరికి ఆఖరి రోజో అని చెప్పి బండిపోటు ఆ ఇద్దరి సైనికులకు తగిన బుద్ధి చెబుతాడు. సమయానికి వచ్చి నా వ్యాపారాన్ని కాపాడావు. నీకు ధన్యవాదములు. ఇంతకు ఎవరు నీవు? నిన్ను చూస్తుంటే ఇక్కడివాడిలాగా లేవు. ఏ పనిమీద ఇక్కడికి వచ్చావు? చూడండవ్వా, నాకు ముందు వెనక ఎవరూ లేరు. నేనొక బాటసారిని. నేనొక్కో రోజు ఒక్కో ఊర్లో ఉంటాను. నాకంటూ స్వంత ఊరంటూ ఏమీ లేదు. ఒక చిన్న పనిమీద ఇక్కడికొచ్చాను. నా పనైపోగానే ఇక్కడ్నించి వెళ్ళిపోతాను. మరి అప్పటివరకు ఎక్కడుంటావు నాయనా? ఇక్కడే ఎక్కడైనా సత్రం చూసుకుని నా పని ముగించుకుని వెళతాను. సత్తరం దేనికి నాయనా? నీకు ఎన్ని రోజులు కావాలి అంటే అన్ని రోజులు నా గుడిసెలోనే ఉండు. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. నాకు కొంత తోడుగా ఉంటుంది. అదేంటవ్వా, మీ భర్త మీ పిల్లలు ఏమయ్యారు? నా భర్త నాకంటే ముందే కాలం చెల్లించాడు నాయనా. ఇక నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు కూడా నన్ను వదిలేసి నీలాగా ఊర్ల వెంట తిరుగుతున్నాడు. ఎప్పటికైనా నా కొడుకు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తాడు అని ఆశతో ఈ వ్యాపారం చేసుకుంటూ వాడికోసం ఎదురుచూడని రోజంటూ లేదు. అలా బాధపడకండవ్వా. ఏదోక రోజున మీ కొడుకు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాడు. నువ్వనట్లే నిజమైతే బాగుండు నాయనా. అయ్యో, నా కథ చెప్తూ నిన్నిక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నాను. ఎప్పుడు తిన్నావో ఏమిటో. పద, భోజనం చేద్దువుగాని అని చెప్పి వెంకయ్యమ్మ బందిపోటుని తన ఇంటికి తీసుకునిపోతుంది. చూడు, మనం ముక్కు మొహం తెలియని వాడి చేతిలో దెబ్బలు తిని ఈ విధంగా కోటలోకి ప్రవేశించలేము. ఒక సాధారణ మనిషి చేతిలోనే తన్నులు తిన్న మీరు యుద్ధ సమయంలో శత్రువులను మాత్రం ఎలా జయించగలరు అని
రాజుగారు మన ఇద్దరికీ మరణదండన విధించటం తప్పనిసరి. అవును కదా, మరి ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అది ఏమిటంటే, రాజుగారు తన కలలోకి ఎవరో బందిపోటు వచ్చాడు అని మంత్రిగారితో చెప్పటం విన్నాను. అవును, నేను కూడా విన్నాను. అయితే ఏముంది, మనిద్దర్నీ కొట్టింది ఆ బందిపోటు దొంగే అని మంత్రిగారికి సమాచారమిద్దాం. దెబ్బకి ఆ పండ్లమ్ముకునే ముసలిదానికి, మన మీద చేయి చేసుకుండా ఆ పక్క ఊరివాడికి రాజుగారు మరణదండన విధిస్తాడు. ఒకే దెబ్బకు 2 పండ్లవుతాయి. ఏమంటావ్? ఈ ఉపాయమేదో బావుంది, అలాగే చేద్దాం బదా. ఏమైంది మంత్రి? ఈ సమావేశానికి గల కారణం ఏమిటి? ప్రభూ, వీళ్ళు మన రాజ్య కాపలాదారులు, మన సైనికులు. అవును, అది వాళ్ల వస్త్రధారణ చూస్తే తెలుస్తుంది. వీళ్ళు మన సైనికులే. అసలు విషయం ఏమిటో చెప్పు మంత్రి. ప్రభూ, వీళ్ళు రామచంద్రాపురం అనే ఊరిలో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తిని చూశానని చెబుతున్నారు. అంతేకాకుండా అతనిని బంధించి మన దగ్గరకు తీసుకుని వస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఈ ఇద్దరిమీద దాడి చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు అని చెబుతున్నారు. ఆ వ్యక్తికి ఆ ఊర్లో ఉండే ఒక ముసలావిడ ఆశ్రయం ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు ప్రభూ. కొంతసేపు ఆలోచించిన రాజుగారు, నువ్వు చెప్పు మంత్రి. జరిగిన సంఘటన బట్టి నీకేం అర్థమైంది? ప్రభూ, నాకు తెలిసి ఒక సాధారణ మనిషి ఇద్దరి సైనికులపై దాడి చేయటం అసంభవం. వీళ్లు చెప్తున్న పోలికలు, వస్త్రధారణా బట్టి అతడు ఏ బండిపోటు దొంగ అయ్యుండొచ్చు అనుకుంటున్నా. అది ఎవరైనా సరే నా రాజ్యానికి వచ్చి నా సైనికులపై చెయ్యి వేస్తే నేనంటే ఇంకా భయం లేనట్లే కదా మంత్రి. తక్షణమే ఆ వృద్ధురాలు, ఆ బందిపోటు ఇద్దరూ నా దగ్గర ఉండాలి. లేదంటే మీ తలలు తెగి నా కాళ్ల దగ్గర పడతాయి అని రాజు కోపంతో ఆజ్ఞాపిస్తాడు. నేను అడగకపోయినా మంచి తిండి పెట్టి నా ఆకలి తీర్చావు. ఇంతటి కమ్మటి భోజనం నేను ఇప్పటివరకు రుచి చూడలేదు. నిజంగా నీ కొడుకు చాలా దురదృష్టవంతుడు. ఇంతటి కమ్మటి భోజనం వదిలేసి ఊర్లపై తిరుగుతున్నాడు. నా బాధ కూడా అదే నాయనా. సమయానికి తింటున్నాడో లేదో అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. సరే అవ్వా, నాకొక చిన్న పని పడింది. నేను పక్క ఊరికి వెళ్ళాలి. నేను వచ్చేసరికి చాలా ఆలస్యమవుతుంది కాబోలు. నీవు ఏ సమయానికి వచ్చినా ఇంటి తలుపు కొట్టు నాయనా. నేను బ్రతికి ఉన్నంతవరకు నీకు ఈ ఇంట్లో ఆశ్రయం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి వెంకయ్యమ్మ తన పండ్ల వ్యాపారానికి వెళ్ళిపోతుంది. బందిపోటు కూడా తన పని నిమిత్తమని చెప్పి ఆ ఊర్లో దోచుకోవటానికి ఏమైనా ఉంది ఏమో అని వెదుకులాట మొదలుపెడతాడు. ఇంతలో రాజుగారి సైనికులు వెంకయ్యమ్మ దగ్గరకు వచ్చి, నిన్న నీకు మర్యాదపూర్వకంగా చెప్పాము, మా మాట విన్నావు కాదు. ఇప్పుడు చూడు, నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. నిన్ను రాజుగారు బంధించి తీసుకుని రమ్మన్నారు. మర్యాదగా ఉన్నపలంగా బయలుదేరిరా, లేదంటే ఈడ్చుకుని వెళ్లాల్సి వస్తుంది. నేను చేసిన తప్పు ఏమిటిదోరా? నన్ను రాజుగారు పిలవటానికి గల కారణం తెలుసుకోవచ్చా? నీకు చెవులు మందగించినట్లున్నాయి. పిలవటానికి, ఈడ్చుకుని రమ్మనటానికి మధ్య వ్యత్యాసం తెలుసుకో ముసలి అని చెప్పి రాజసైనికులు వెంకయ్యమ్మను రాజు దగ్గరికి తీసుకుని వెళతారు. నిన్న మీ మీద చెయ్యి చేసుకున్న ఆ బందిపోటు దొంగ ఎక్కడా? మేము వెళ్లేసరికి ఎక్కడికో పారిపోయినట్లున్నాడు ప్రభూ. ఇల్లు మొత్తం వెతకడం జరిగినది. అతను కాని, అతనికి సంబంధించిన వస్తువులు కాని ఏవీ కనబడలేదు ప్రభూ. ఆ సమయంలో రాజు వెంకయ్యమ్మతో ఇలా అంటాడు. చూడు, అతనెక్కడికి వెళ్ళాడో మర్యాదగా చెప్పు, లేదంటే నీకు వెంటనే మరణశిక్ష విధిస్తాను. ఎన్నో రాజ్యాలను గెలిచిన రాజు ఒక ముసలిదానికి మరణశిక్ష విధించాడు అనే కళంకం నాకు తీసుకుని రాకు. నా ఓర్పు నశించి అది కోపంగా మారేలోపే అతనిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. ప్రభూ, కొంచెం ఈ ముసలిదానిపై దయ చూపించండి. నేను నా పొట్టకూటి కోసం రోజూ 4 పండ్లమ్ముకుని బ్రతికేదానిని. నాకు నిజంగా అతనెవరో తెలీదు. అతనెక్కడికి వెళ్ళాడో, ఏ ప్రాంతానికి చెందినవాడో ఇవేవీ తెలీవు. నన్ను నమ్మండి. నీవు ఇలా ఎందుకు చెప్తావు? వెంటనే ఈ ముసలిదాన్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించండి.
ఈమెను వెతుక్కుంటూ చచ్చినట్లు ఆ బందిపోటు ఇక్కడకు వస్తాడు. రాగానే వాడి అంతు చూడండి అని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. సైనికులు రాజు ఆజ్ఞ ప్రకారమే వెంకయ్యమ్మను చెరసాలలో బంధిస్తారు. ఇదెలా ఉండగా రామచంద్రాపురంలో బాగా డబ్బుండి పలుకుబడి ఉన్న చంద్రయ్య అనే ఆసామి ఉన్నాడు. దొరగారు, మీరిలా రోజూ రోజుకి నా కూలి డబ్బులు తగ్గించుకుని పోతూ ఉంటే నేను ఇల్లు సంసారం ఎలా గడపాలి? మీరిచ్చే డబ్బు మాకు తిండి ఖర్చులకు కూడా చాలటం లేదు. మనసున్న మా రాజు, ఎన్నో ఏళ్లనుంచి మీ పొలంలోనే పనిచేస్తున్నాను. నా కుటుంబం మొత్తం మీరిచ్చే కూలి డబ్బులపైనే ఆధారపడి బ్రతుకుతున్నాం. కొంచెం మా మీద కనికరం చూపించి కూలి డబ్బులు తగ్గించకండి దొరా. మీరు చేసే పనికి డబ్బులు ఇవ్వటమే దండగా. ఏదో నన్ను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు కదా అని ఈ డబ్బులైనా ఇస్తున్నాను, లేదంటే ఇవి కూడా ఇవ్వదర్చుకోలేదు. నేనేమీ మీ కష్టం దోచుకుని ఆస్తులు కూడబెట్టడం లేదు. వడ్లు అమ్మగా నాకు వచ్చిన లాభంలో సగం పైన మన మూర్ఖపు రాజుగారికి పన్ను రూపంలో చెల్లించాలి. అన్నీ పోను నాకు మిగిలేది ఏమీ లేదు. మర్యాదగా నేనిచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళు. ఇంకో మారు కూలీ డబ్బుల విషయంలో నాకు ఎదురు తిరిగి మాట్లాడావు అంటే నేను వేరే కూలీలను నీ స్థానంలో తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని చంద్రయ్య ఆ కూలివాణ్ణి బెదిరిస్తాడు. చంద్రయ్యకు కూలివాడికి జరుగుతున్న సంభాషణ మొత్తం బందిపోటు వింటూ ఉంటాడు. ఆ సమయంలో బందిపోటు మనసులో ఇలా అనుకుంటాడు. ఈ ఊరి మొత్తం మీద ఇతడే డబ్బున్న మనిషిలాగా కనిపిస్తున్నాడు. ఇతనికి తన కింద పనిచేసేవాళ్లంటే బాగా చులకన అనుకుంటా. ఎలా అయినా ఈరోజు రాత్రికి చంద్రయ్య ఇంటిలో ఉన్నది మొత్తం దోచుకోవాలి. అప్పుడుగాని వీడికి అహంకారం తగ్గదు అనుకుంటా. అనుకున్న విధంగానే బండిపోటు ఆ రోజు రాత్రి చంద్రయ్య ఇంటికి వెళ్తాడు. చంద్రయ్య నిద్రించుచుండగా ఇప్పటివరకు చంద్రయ్య కూడబెట్టుకుంది మొత్తం బండిపోటు దోచుకునిపోతాడు. ఉదయం లేవగానే తన ఇంట్లో దొంగతనం జరిగింది అని గుర్తించిన చంద్రయ్య లబోదిబో అంటూ రాజుగారి దగ్గరకు వెళ్తాడు. రాజా, రాజా, నాకు అన్యాయం జరిగినది. నన్ను రక్షించండి. ఏమైంది చంద్రయ్య? ఏమిటి కంగారు? ఎందుకలా భయపడుతున్నావు? ప్రభూ, నా కొంప కొల్లేరయింది. నిన్న రాత్రి నేను నిద్రిస్తున్న సమయంలో నా ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు. నేను ఇప్పటివరకు దాచుకున్న నా సంపద మొత్తం ఒక్కసారిగా కొల్లగొట్టుకునిపోయారు ప్రభూ. నాకు న్యాయం చెయ్యండి ప్రభూ, లేదంటే నాకు చావు ఒక్కటే దిక్కు అని చంద్రయ్య రాజుగారి ముందు వాపోతాడు. అప్పుడు రాజుగారు చంద్రయ్యతో ఇలా అంటాడు. మన రాజ్యంలో దొంగలు పడే అవకాశం లేదు. నాకు తెలిసి ఇదెవడో బయటివాడి పని. నువ్వు దిగులు పడకు చంద్రయ్య. నేనెలా అయినా ఆ దొంగను పట్టుకుని నీ డబ్బును నీకు అప్పగిస్తాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని రాజుగారు చంద్రయ్యకి భరోసా ఇచ్చి చంద్రయ్యను ఇంటికి పంపిస్తాడు. ఆ తరువాత రాజుగారు మంత్రితో ఇలా అంటాడు. చెప్పు మంత్రి, దీనికి గల కారణం ఏమిటంటారు? ఇంకెవరూ ప్రభూ, మన సైనికులు చెప్పినట్లు ఆ బందిపోటు దొంగ అయ్యుంటాడు. అతను మన రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాతనే ఇవన్నీ జరుగుచున్నవి కదా. అంతకు మునుపు ఇవన్నీ మన రాజ్యంలో జరగలేదు కదా. పైగా మనకి ఎక్కువ శాతం పన్ను కట్టేవాళ్లలో చంద్రయ్య ఒకడు. అలాంటి వ్యక్తి ఇంట్లో దొంగతనం చేశాడు అంటే అతను పరోక్షంగా మీపై దాడి చేసినట్లే కదా. నాకెందుకో ఆ బందిపోటు దొంగ ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఆలోచిస్తుంటే నాక్కూడా నువ్వు చెప్పేదే నిజమనిపిస్తుంది. కాని నాకొక్క విషయం మాత్రం అర్థం కావటం లేదు మంత్రి. ఏమిటది ప్రభూ? ఈ బందిపోటు గురించి నాకు ముందుగానే కల వచ్చినది కదా, మరి ఋషి ఎందుకని గ్రహించలేదు? ఒకవేళ నాకు వచ్చిన కల నిజంగా నిజమయ్యే అవకాశం ఉంది అని తెలిస్తే ఇంకొంతమంది సైనికులను పహారా చేపించేవాడిని కదా. మన సైనికులు వాణ్ణి అక్కడే అంతమొందించేవారు. ఋషివర్యులను నా దగ్గరకు తీసుకొనిరండి అని రాజు సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మంత్రి రాజుగారితో ఇలా అంటాడు. ప్రభూ, ఇప్పుడు ఋషివర్యులు ఇక్కడికెందుకులే ప్రభూ. ఆయన తన దీక్షలో మునిగిపోయి ఉంటాడు. అతనిని ఈ సమయంలో ఇబ్బంది రండి ఋషివర్య. నాకు కొన్ని రోజుల క్రితం నా రాజ్యంలో బందిపోటు దొంగ సంచరిస్తున్నట్లు కల ఒకటి వచ్చింది. దాని ఆంతర్యం కనుక్కోమని మంత్రిని నీ వద్దకు పంపడం జరిగినది. ఆ సమయంలో మీరు అటువంటి కళలు నిజమయ్యే అవకాశం లేదని చెప్పారంట. నిజమేనా? పూర్తిగా అబద్ధం ప్రభూ. అటువంటి కళలు నిజమవ్వకపోవచ్చు, కాకపోవచ్చు.
ఎందుకైనా మంచిది రాజుగారిని కాస్త జాగ్రత్తగా ఉండమని మాత్రమే మంత్రిగారితో చెప్పాను ప్రభూ. పిలిపించగానే ఆలస్యం లేకుండా వచ్చారు. మీకు ధన్యవాదములు. మాకు మీతో చాలా పని ఉంది. దయచేసి కొన్ని దినాలు మీరు ఇక్కడే ఉండి మా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పిన తర్వాత రాజు మంత్రితో ఇలా అంటాడు. దీనికి నీ సమాధానం ఏమిటి మంత్రి? నన్ను క్షమించండి ప్రభూ, నేను మిమ్మల్ని మోసం చెయ్యాలని అలా చెప్పలేదు. నేను చెప్పిన అబద్ధానికి ఒక ఆంతర్యముంది. ఏమిటి ఆ ఆంతర్యం? నేను ముందుగానే మీకీ విషయం చెప్తే మీరు జాగ్రత్త పడతారు. మీరు జాగ్రత్త పడితే ఆ బందిపోటు మన సామ్రాజ్యానికి వచ్చేవాడు కాదు. కష్టాలొస్తేనే కదా ప్రజలకు రాజవిలువ తెలుస్తుంది, మీ అవసరం జనాలకు తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే అలా చెప్పవలసి వచ్చింది ప్రభూ. ఏమైనా మంత్రి, నీవు చెప్పిన సమాధానం నాకు సబబుగా అనిపించటం లేదు. నీవు చెప్పిన అబద్ధం విలువ చంద్రయ్య మొత్తం ఆస్తి. దానికి ఏం సమాధానం చెబుతావు? నన్ను క్షమించండి ప్రభూ. నువ్వొక పని చెయ్యి మంత్రి. నీవు చేసిన తప్పుకి క్షమాపణగా మన సైనికులతో పాటు నీవు కూడా పహారా చేస్తూ ఆ బందిపోటు దొంగ కోసం వెతుకు. నీవు ఎంత త్వరగా ఆ బందిపోటును నాకు అప్పచెపితే అంత త్వరగా నీ ప్రాణాలు నీ దగ్గర ఉంటాయి. ప్రభూ, ఈ వయస్సులో నన్ను సైనికులతో పాటు వెతుకులాటకు వెళ్ళమంటున్నారే, ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? చూడు మంత్రి, నాకు అబద్ధం చెప్పిన తరువాత కూడా నీవింకా బ్రతికే ఉన్నావు కదా, అదే నేనిచ్చే బహుమతి. నీకు నా బహుమతి నచ్చకుంటే చెప్పు. భలేవారు ప్రభు మీరు, నాకు మీ బహుమతి నచ్చకపోవటమా? నేను వెంటనే మన సైనికులతో వెళ్ళి ఆ బందిపోటు ఎక్కడున్నా పట్టుకొని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని చెప్పి మంత్రి బందిపోటుని వెతకడానికి బయలుదేరతాడు. ఇదెలా ఉండగా పక్క రాజ్యమైన సారంగి పట్టణంలో ఏమిటి మంత్రి, పక్క రాజ్యాన్ని ఆక్రమించటానికి ఏమైనా పథకం వేశావా? దాని గురించే ఆలోచిస్తూ ఉండగా ఆ రాజ్యానికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది ప్రభూ. ఏమిటా విషయం? అదేమిటంటే పక్క రాజ్యంలో ఒక బందీపోటు ఆ దేశపు రాజుని 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాడనేది వినికిడి ప్రభూ. అవునా? అంతటి ధైర్యం ఎవరికుందంటావు మంత్రి? వీరేంద్రుడి సంగతి తెలిసి కూడా ఆ రాజ్యంలో దొంగతనానికి వెళ్ళాడు అంటే వాడెవడో గొప్ప ధైర్యశాలి అయి ఉంటాడు గదా. నేను అదే ఆలోచిస్తున్నా ప్రభూ. మనం గాని ఆ బందిపోటుని మచ్చిక చేసుకుంటే అతని ద్వారానే ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవచ్చు ప్రభూ. మరి దానికి సరైన ఉపాయం ఆలోచించు మంత్రి. నేను అదే పనిలో ఉన్నాను ప్రభూ. ఎందుకైనా మంచిది, మన సైన్యాన్ని కూడా రాత్రిళ్ళు సరిగ్గా పాహారా కాయమని చెప్పు. ఆ బందిపోటు కన్ను మన రాజ్యం మీదగాని పడింది అంటే ప్రజలకు మనమీద విశ్వాసం కూడా పోతుంది. కాబట్టి ప్రజారక్షణ దృష్ట్యా మన సైనికులను జాగ్రత్తగా కాపలాకాయమని చెప్పండి మంత్రి. సరే ప్రభూ. పెద్దాయనా, ఇక్కడ పండ్లు అమ్ముకునే ఒక పెద్దావిడ ఉండాలి. ఎక్కడా? ఇంకెక్కడి పెద్దావిడ నాయనా, ఆమెను రాజుగారి సైనికులు వచ్చి తీసుకొని పోయారు. పాపం, తను ఎటువంటి తప్పూ చెయ్యలేదు. కాకపోతే ఎవరో బందిపోటుకి ఆశ్రయం ఇచ్చింది అని ఆమె తప్పులేకపోయినా తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. పాపం, ఆవిడకి ముందు వెనుక ఎవరూ లేరు. ఇంకా దేవుడే ఆమెను కాపాడాలి. ఈ మాటలన్నీ బందిపోటు విని మనసులో ఇలా అనుకుంటాడు. నా వల్లనే ఆ అవ్వ చెరసాలలోకి వెళ్ళింది. ఎలా అయినా ఆ అవ్వని విడిపించాలి. అడ్డం వస్తే ఆ రాజునైనా విడిచిపెట్టేది లేదు అని అనుకుని ఆ ముసలావిడిని విడిపించుటానికి బందిపోటు రాజు దగ్గరికి బయలుదేరతాడు.